వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం కల్వకుర్తి పట్టణంలోని కైలాసగుట్ట దగ్గర ఈ రోజు కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి మహిళలు అత్యధిక సంఖ్యలో వచ్చి తమ భక్తి శ్రద్ధలతో ఈ రోజు దీపాలు వెలిగించి దేవుడికి మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేశారు. సో ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ కైలాసం గుట్ట దగ్గర ఈ రోజు అఖండ జ్యోతి వెలిగించి ఈ రోజు భక్తులు చాలా అంత అంగరంగ వైభవంగా కూడా ఈ రోజు ఎంతో నిష్ఠతో ఉపవాసంతో కూడా ఈ రోజు ఇక్కడ భక్తులు చాలా మంది వచ్చారు. సో ఇది మొదటిసారి అయినప్పటికీ కూడా భక్తులు దాదాపు 100, 200, 300 మందితో స్టార్ట్ చేయడం అనుకున్న ఈ క్రమంలో కూడా దాదాపు 2 నుంచి 3-4 వేల మంది అత్యధికంగా జనాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. సో దీనికి ఇక్కడ కులాలకి పార్టీలకి అతీతంగా కూడా మహిళలు చాలా కార్తీక మాసం సందర్భంగా ఈ రోజు వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఉపవాసంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. సో ఇక్కడ స్వాములు కావచ్చు, అయ్యప్ప స్వాములు కావచ్చు, శివస్వాములు కావచ్చు, మహిళలు కావచ్చు, అట్లాగే ఎవరైనా సరే ఇక్కడ మొక్కులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ భక్తులు ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళు హిందూ ధర్మ సంఘాలు కావచ్చు, హిందూ ధర్మ వాళ్ళు కావచ్చు, మొత్తానికి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా దాదాపు ఇక్కడ లక్ష దీపోత్సవం నుంచి 1 కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెట్టాలనే ఆలోచన విధంగానే వాళ్ళు చేస్తున్నారు. సో మొత్తానికి ఈ కార్యక్రమంలో దాదాపు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోని ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి దాదాపుగా నైట్ వరకు కూడా ఇక్కడ దీపాలు అలంకరించి ఇక్కడ చూస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తానికి ఉత్సవం సందర్భంగా కూడా దాదాపు ఇక్కడ రకరకాల శివుని ఆకారంలోని, ఓంకార ఆకారంలోని, ఓం ఆకారంలో కూడా భక్తులు ఇక్కడ చాలా మందిగా దాదాపు 2 నుంచి 3 గంటలు కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి వాళ్ళ కోరికలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి నిజంగా వాళ్ళు 1 కోటి దీపోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ స్టార్ట్ చేయాలని ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని స్వాగతించాలి. మహిళలు కూడా అత్యధికంగా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి, మీకు ఎంకరేజ్మెంట్ గా మేము కూడా ఇక్కడ తోడుంటాం అన్నట్టుగా చాలా హిందూ ధర్మాలు కూడా చాలా చెప్తున్నారు. జై శ్రీరామ్ అనుకుంటూ, ఓం నమ శివాయ అనుకుంటూ ఇక్కడ భక్తులు చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. మొత్తానికి ఇదని గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నామని మీటింగ్ ప్రసాద్. కార్తీక మాసం దీపోత్సవ శుభ సందర్భంగా ఇక్కడ కైలాసగుట్ట దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపోత్సవ కార్యక్రమం జరపాలని అనుకోకుండా నిర్ణయించడం జరిగినది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు ఈ దీపోత్సవ కార్యక్రమం చేయాలని అందరూ తలపెట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే అనుకోకుండా చేయడం వల్ల కొన్ని ఒడిదుడులు కాకుండా అని ఎలాంటి ఆటంకం లేకుండా సక్రమంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తారు. ఈ యొక్క విజయవంతంగా చేసినటువంటి నా తోటి అయినటువంటి భక్తులు కానీ, అదేవిధంగా మహిళలు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మా యొక్క కైలాసగుట్ట పురోహితుల సందర్భంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరపాలని మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా మా పై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కార్తీక దీపోత్సవ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఈ యొక్క సదావకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ బృందానికి మనస్ఫూర్తిగా హిందూ సమాజం పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా ఉద్దేశం ఏంటంటే 1,00,000 దీపార్చన కార్యక్రమాన్ని ప్రారంభించాలనే తలంపుతో గత వారం రోజుల నుండి విశేషమైనటువంటి ప్రయత్నం, సమాజాన్ని చైతన్యం చేయడం, ఈ సమాజాన్ని ఈ దీపం తను దహిస్తూ కూడా సమాజానికి కాంతిని ఏ విధంగా అయితే వెలిగిస్తుందో అదే హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి కొరకు ఈ కార్యక్రమాన్ని చేయాలనేటటువంటి తపనతోటి మేమందరము ఒక బృందంగా ఏర్పడి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మున్ముందు ఇంకా రెట్టింపు కార్యక్రమాన్ని నిర్వహించడానికి శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజయవంతం చేసిన అక్క చెల్లెళ్లకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం గత 5-6 రోజుల నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోని ఇంత తొందరగా ఇంత విజయవంతం చేయడం జరిగింది. 1,00,000 దీపార్చన అనుకున్నది ఈసారి 1,00,000 దీపార్చన సక్సెస్ అయింది. వచ్చేసారి 1 కోటి దీపార్చన చేయాలని అనుకుంటున్నాము. ఆ సంకల్పంతో ముందుకు సాగుతాము. ఈ సంకల్పము రాజకీయాలకు అతీతంగా, రాజకీయ నాయకులకు అతీతంగా ఒక ఉత్సవ కమిటీ లాగా, మన బతుకమ్మ ఉత్సవ కమిటీ లాగానే దసరా ఉత్సవ కమిటీ లాగా మాదిరిగా దీపోత్సవ కార్తీక దీపోత్సవం ఉత్సవ కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఇంతమందితో గ్యాదర్ అయ్యి కార్యకర్తలమే అందరం గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని
దిగ్విజయం చేయడం జరిగింది. ఇప్పటికీ మాకు తెలిసినటువంటి ఒక 3-4 వేల నుంచి 5,000 మంది, ఎందుకంటే ఉదయం నుంచి మేము ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసినామో అప్పటి నుంచి ఈ రోజు తండోపతండాలుగా మార్నింగ్ నేను 6 గంటలకు నేను గుట్ట మీదకి వస్తే 6 గంటలకు కనీసం ఒక 300-400 మంది గుట్ట మీద దీపాలు వెలిగించడం జరిగింది. అప్పుడు ఉదయం నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంది దీపోత్సవం. సో ఇప్పుడే మనకు ఒక 4-5 వేల మంది వచ్చి ఉంటారు. ఉదయం నుంచి జరుగుతుందంటే ఇప్పటికి ఇంకా చాలా జరిగింది. నాకు తెలిసి ఒక 10,000 దాకా అయి ఉంటుంది ఇవాళ. ఈ కార్యక్రమం ఇంకా ఈసారి మేము అనుకొని ఇన్స్పెక్టర్ అనుకొని చేయడం జరిగింది. ఈ వచ్చేసారి ముందుగా అనుకొని ఫస్ట్ మేము గ్యాదరింగ్ చేసుకొని మేము అనుకొని ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి కార్యక్రమం ప్రయత్నం చేస్తాము. మాకు అట్లాగే ఊరు ప్రజలు కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు కూడా మాకందరూ సహకరిస్తున్నారు. దాతలు కూడా మాకు మేము ఒక గ్రూప్ లో పెడితే మెసేజ్ పెడితే మేమున్నామంటూ మా ఎన్ను తట్టి మాకు ప్రోత్సహించడం జరుగుతుంది. సో మేము నెక్స్ట్ టైం ఇంతకన్నా బ్రహ్మాండంగా కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. కార్తీక పౌర్ణమి దినోత్సవం సందర్భంగా కల్వకుర్తిలోని కైలాసగుట్ట దగ్గర కార్తీక దీపాలను వెలిగించడం జరిగింది. అదేవిధంగా మనకు కైలాసగుట్ట పైన అఖండ దీపాన్ని కూడా వెలిగించడం జరిగింది. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా మనకు ఇంకా భవిష్యత్తు చాలా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు కల్వకుర్తిలోని శివస్వాములు కావచ్చు, ఆంజనేయ స్వాములు కావచ్చు, అయ్యప్ప స్వాములు కావచ్చు, కల్వకుర్తి పెద్దలు, మాతలు, పుర ప్రముఖులు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కార్తీక దీపోత్సవ సందర్భంగా, పౌర్ణమి సందర్భంగా కల్వకుర్తి పట్టణ హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొదటగా ఇక్కడ కార్తీక దీపోత్సవం చేయాలని ఒక 10 రోజుల కింద రాష్ట్రీయ స్వయం శాఖ మా శాఖలు నిర్ణయించడం జరిగింది. అప్పుడే దీనికి బీజం పడింది. చిన్నగా భరతమాత పూజ చేయాలని అనుకున్నాం ఫస్ట్. ఇక్కడ దాన్ని క్రమేపీ రోజు ఈ 1,00,000 దీపార్చనకు కూరుకున్నది. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి పుర ప్రముఖులు ఆర్థికంగా మరి వస్తు రూపేణ ధన రూపేణ కూడా అందరు కూడా సహకరించినారు. అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇట్లా కంటిన్యూ మరి నెక్స్ట్ టైం కూడా మరి పెద్ద ఎత్తున కూడా చేయడానికి ముందుంటారని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ముందుగా అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు మన పట్టణంలోని కార్తీక దీపోత్సవం జరుపుకుంటున్నాము. ముందుగా అందరికీ కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు. మరియు మనం మొట్టమొదటిసారిగా మన కల్వకుర్తిలో ఇలాంటి ఒక ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. అలాగే ఎప్పటికీ ఇలాగే మన కల్వకుర్తిలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా అధిక సంఖ్యలో మహిళలు ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంకా మరికొన్ని మంచి ముఖ్యమైన విశేషాలు ఏవైనా చూడాలనుకుంటే మీ టీవీలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా కల్వకుర్తి పట్టణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ ఇలా కార్తీక పౌర్ణమి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ టైం కల్వకుర్తిలో ఇంత మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నిజంగా ఎంతో చాలా వైభవంగా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజు ఇలా పార్టిసిపేట్ అవ్వడం. థ్యాంక్ యూ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి. ఈసారి మొట్టమొదటిగా కార్యక్రమం చేసినందుకు చాలా మంచిగా ఉంది. చాలా దిగ్విజయంగా అయింది. కార్తీక మాసం శుభాకాంక్షలు. కల్వకుర్తి ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇలా ఈ రోజు కోటి దీపోత్సవం చేసుకోవడం చాలా బాగుంది. ఇలానే ప్రతిసారి చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇట్లా కోటి దీపోత్సవం చేసినందుకు మహిళలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. చాలా వైభవంగా జరిగింది. ఇంకా ప్రతిసారి చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. కార్తీక మాసం దీపాలు వెలిగించుకోవడం చాలా శ్రేష్ఠకరము కాబట్టి ప్రతి ఒక్కరూ వెలిగించాలి. మంచిగా ప్రతి సంవత్సరము ఇంతకంటే ఎక్కువగా జరగాలి ఈ ప్రోగ్రాము. అందరము హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. చెప్పుకోవాలి అంటే తల్లి అనుకుంటుంది, ఓహో వీడు మునగాడయ్యాడా, ఆడుకోవడానికి పెడతాడా, అంత ఆత్రంగా ఉందా అని నవ్వుకుంటూ తల పక్కకు తిప్పుకుంటుంది. వెంటనే శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ కవ్వాన్ని పట్టుకుంటాడు. అయ్యో కవ్వాన్ని నా కుమారుడు పట్టుకున్నాడు, ఇప్పుడు చిలుకుతూ ఉంటే నా కుమారుని చెయ్యి ఒరుసుకుపోతుంది కదా, గాయమవుతుంది అని తల్లి వెంటనే ఆపి శ్రీకృష్ణుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలిస్తుంది. అప్పుడు
దూరంగా పొంగిపోతున్న పాలను దింపడానికి కుమారుణ్ణి పక్కకు పెట్టి ఆ పాల దగ్గరికి పెడుతుంది. శ్రీకృష్ణుడి కోపం వచ్చి రాయితో ఆ కుండను బద్దలు కొట్టి వెన్నెలు నేలపాలు చేస్తాడు. అప్పుడు తల్లి, సమాజంలో చైతన్యం కావాలంటే మనం ప్రతి పూజను వేడుకగానే చూస్తున్నాం. మన సమాజంలో దసరా వేడుక, వినాయక చవితి వేడుక, పాటలు పాడడానికి, నాట్యాలు చేయడానికి మాత్రమే ఈ పండుగలను వాడుకుంటున్నాం. ఆ పండుగల వెనుక ఉండే పరమార్థాలు ఎవరికీ తెలియడం లేదు. ఎందుకోసం పండుగ చేసుకుంటున్నాం అది తెలియకపోవడం వల్ల మన మతంపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు కారణం ఎదుటివాని బలం కాదు, మన బలహీనత. సాధారణంగా దుర్మార్గునికి ఏ బలం ఉండదు. సన్మార్గుని బలహీనతనే, సన్మార్గుని మౌనమే దుర్మార్గునికి బలంగా మారుతుంది. మన బలం మనం తెలుసుకుంటే, మన సంస్కృతి మనం తెలుసుకుంటే, మన సంప్రదాయం మనం తెలుసుకుంటే దుర్మార్గునికి బలం తగ్గుతుంది, మన బలం పెరుగుతుంది. మన బలం మన పురాణాల్లో ఉంది, మన బలం మన ఇతిహాసాల్లో ఉంది, మన బలం మన వేదాల్లో ఉంది. అందులో ఏముందో మనకి ఎవరికి తెలియదు. పురాణాల్లో ఏముందో తెలియదు. ఈ టీవీలో ఏ సీరియల్ వస్తుందో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ సమాజంలో వేదాల్లో ఏముంది, ఉపనిషత్తుల్లో ఏముంది, పురాణాల్లో ఏముంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ చెప్తే వినేవాళ్ళు ఎవరు? జీర్ణ మంగేశుభాషితం అని బాధపడ్డాడు ఒక మహానుభావుడు. అంటే మంచి విషయాలు నా లోపలనే జీర్ణమైపోతున్నాయి అని. ఈ శ్రీకృష్ణుడు వాళ్ళమ్మ నడుముకు తాడు కట్టి ఆ తాడును ఒక రోలుకు కడితే ఆ రోలును ఈడ్చుకుంటూ వెళ్లి 2 మద్ది వృక్షాల మధ్య నుండి వెళ్లి శ్రీకృష్ణుడు ఆ మద్ది వృక్షాలను కూల్చాడు. ఆ మద్ది వృక్షాలు నలగూబల మణిగ్రీవులనే 2 మహనీయులు. ఇప్పుడు అయ్యగారు పూజ చేస్తారు. అన్న శేఖరణ ముందరికి రండి. అన్న సత్యమన్న శేఖరణ అందరు మనలు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు దగ్గరికి రావాల్సిందిగా ఇప్పుడు ఒక 2 నిమిషాలు అంతే వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని మాలేసి పోవాల్సిందిగా కోరుచున్నాం. 2 నిమిషాలు. ఇంత మంచి కార్యక్రమానికి సభ్యులు ఖాళీ వాట్సాప్ లో మెసేజ్ పెడితే మేమున్నామంటూ వెన్ను తట్టి ఈ కార్యక్రమానికి డబ్బు రూపంగా గాని అల్పార రూపంగా గాని ఎన్నో రకాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్క మెంబర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ అని గట్టిగానండి ఒకసారి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దీపము గలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మి చేరి ధనములనిచ్చున్ కాపాడుచుండు మనుజుల పాపంబుల పారదోలు పాలించు సుమి. ఈ పద్యం మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ పద్యము సుమారుగా 30-40 సంవత్సరాల కిందట సాయం వేళలో దీపం ముట్టించేటప్పుడు తప్పనిసరిగా ఆ తల్లులు పిల్లలకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం అంతా మర్చిపోయినాం. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మి చేరి ధనములనిచ్చున్. దీపము సాయం సమయంలో ఎవరైతే వెలిగిస్తారో వాళ్లకు లక్ష్మి సంప్రాప్తిస్తుంది, పాపాలను పోగొడుతుంది, మనను పాలిస్తుంది. అటువంటి దీపాన్ని మనము సాధారణంగా దేవుని రూమ్ లో పెట్టడం అనేది ఉదయం పూట జరుగుతున్నట్టుంది. సాయంత్రం పూట కూడా పెట్టే తల్లులు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా నమస్సులు. ఇప్పుడు మనం కార్యక్రమం ప్రారంభిద్దాము. పురోహితుడు గారు సార్ చేయండి సార్ కొట్టండి. ఓం అయం ముహూర్త సుముహూర్తో అస్తు దేవీం వాచమదయంత దేవాస్తాం విశ్వరూపా ప్రచోదంతి సానో మందేశ మూర్జం దుహానా ధేనుర్వాగస్మానుపుస్తైదు అయం ముహూర్త సుముహూర్తోస్తు శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమః. కార్తీక దామోదర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తేషు అర్ఘ్యం సమర్పయామి, ఉపచారిక స్నానం. కొబ్బరికాయ కొట్టండి.
आप्याय सुसमेत विशद सोम ऋषिं भवा भाजसंगदे दधिक्रावण आकाशं जिष्णो रसितवाजः सुरभिनो मुखाकरत्न आयोगं सिदार्शतो पंचामृतस्नानं समर्पयामि फलोदकस्नानं या फलेर्यापरा पुष्पाया सुकुशली प्राप्तनो मंचतुगधा फलोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानम् ओम आपो हिष्टाम यो भवस्तान ऊर्जददात्राम अहेरनाय चक्षुषे योगशोत मोरसः तस्य भाजेतेहनः उषतिरो मात्रः तस्मा अरंगमामा पोये शिक्षणद आपो जनिताजनः श्रीमन्महा भवानी शंकर स्वामी देवताभ्यो नमः स्नानं समर्पयामि स्नानानन्तरम् आचमनं समर्पयामि अभिवस्त्रम् अभिवस्त्रासुसना न्यषातेनो सुधा पूर्णमानः अभिचन्द्राभट्टवेनो हरिण्या भेष्वानो धनुदेव सोमोप यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यं साजं पुरस्तात् आयुष्यमग्रें प्रतिमंशप्रम यज्ञोपवीतं परमस्तेजः यज्ञोपवीतार्थम् अक्षां समर्पयामि गन्धान् धारयामि गन्धद्वारान्तरादर्श्यां नित्यपुष्टां करेष्णीम् ईश्वरीं सर्वभूतानां त्वामिहो पक्वयस्यं गन्धान् धारयामि गन्धं समर्पयामि हरिद्राचूर्ण कुंकुमाक्ष सुगंध चंदन परमद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि चामन्तिकावलम्बपाटलाब्ज पुन्नागजाति करवीर रसाला पुष्पैः बिल्वप्रवाल तुलसीदलमालिकामृतं त्वां पूजयामि आराम पुष्पाणि मनोहराणि जलाशयस्थानि सुबलवाणि नानाविधा परिमलपत्रपुष्पैः पूजयामि धूपमाघ्रापयामि धूपं वनस्पतिर्दिव्यैर् नानागन्धैः संयुतम् आग्रह्य सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाघ्रापयामि धूपं प्रदर्शयामि नैवेद्यम् ओम भूर्भुवः स्वः तत्सद्वितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यन्तु वर्तेन संयामि अमृतमस्तु स्वाहा ओम प्राणाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा श्री भवानी शंकर स्वामी देवताभ्यो नमः ओम शंकराय नमः ओम परमेश्वराय नमः श्री कैलासगिरि पार्वती परमेश्वर देवताभ्यो नानाविधा परिमलपत्र पुष्पैपूजयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं नैवेद्यं समर्पयामि ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम आपज्योतिर्सम्प्रदं ब्रह्मभूर्भुवस्वरम् ओम प्राणाय स्वः ओम व्यानाय स्वः ओम जनाय स्वः ओम व्यानाय स्वः उदानाय स्वः ओम ब्रह्मणे स्वः मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तं प्रक्षालयामि पादां प्रक्षालयामि कर्पूर दिव्य मंगल नीराजदीपं कल्याणाभिलात्राय कामितार्थप्रद सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते श्री भवानी परमेश्वर स्वामी देवताभ्यो नमः मंगल नीराजदीपं समर्पयामि सुवर्णमन्त्र पुष्पाञ्जलिं समर्पयामि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् इति मंत्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिण यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रेष्यन्ति प्रेक्षपदे पदे पापहं पापकर्माणां पापात्मा पापसम्भवा त्राहि मां कृपयादेव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारिणि भावेन रक्षक्षो परमेश्वर आत्मपरीक्षित नमस्कारां समर्पयामि पुनः पूजां प्रारम्भयामि चित्रेण आच्छादयामि चामराब्जां वीचयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि अश्वान् आरोहयामि गजान् आरोहयामि समस्त शिक्षोपचार भक्त्योपचार देव्योपचार राजोपचार पूजां समर्पयामि यस्य स्मृत्या च नामोक्त्या तव पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां यात् सद्यो वन्दे तमच्युतं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे अनेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय దయచేసి ఎవరు తొందరపడకుండా ప్రమిదలు మీరు కూర్చున్న చోటు నుంచి మీకు ఎంతవరకు అందితే అంతవరకే వెలిగించండి, తర్వాత పక్కకు లేచి వెలిగించండి. ఎందుకంటే ప్రమిదలు వెలిగిన తర్వాత అంటుకునే ఛాన్స్ ఉంటుంది. చిన్నపిల్లలను కొంచెం దూరంగా పెట్టి ప్రమిదలు మెల్లగా తొందరగా లేదు, మనకు ఇంకా గంట 2 గంటలు ఎంతసేపు అయినా సరే ప్రమిదలు అన్ని వెలిగించిన తర్వాతనే ఇంటికి వెళ్దాం. దయచేసి ఎవరు కూడా తొందరపడకుండా ప్రమిదలు వాళ్ళ ముందరున్నవి వెలిగించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ. మాతలకందరికి కూడా
ఒక విన్నపం ఏంటంటే మీరు దీపాలను వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వెలిగించండి. వెలిగించేటప్పుడు ఈ శ్లోకం చదవండి. దీపం జ్యోతి చదవండి అందరు ఒకసారి అండి. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన హరతే పాపం, సంధ్యా దీపం నమోస్తుతే. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన హరతే పాపం, సంధ్యా దీపం నమోస్తుతే. తొందరపడకుండా జ్యోతి వెలిగించవలసిందిగా కోరుతున్నాము. జ్యోతులు ఇంత పెద్ద కార్యక్రమాన్ని జ్యోతి కార్తీక దీపోత్సవానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు, దాతలు మరియు ప్రసాదదాతలు, ప్రసాదం అల్పాహారము చేసినటువంటి దాతలకు, ముఖ్యంగా మన మేయర్స్ ఓం నమః శివాయ. ఈ కార్యక్రమం ఈ సంవత్సరంతో ఆరంభమై నిరంతరం ప్రతి సంవత్సరం ఇదే కార్తీక మాసంలో ఆరంభం ప్రతి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మీ యొక్క సహకారంతో. కాబట్టి మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడనే నిర్వహించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో నాహారమా, నరులనెప్పుడు దాచే చెడు సంహారమా, తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలవట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపమా, జంతు చర్మ దేహమా, అంతులేని సందేహమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా. పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం, కుబేరునికి వరములు కుమ్మరించి అష్ట సిద్ధ నిధులు, నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం, ఏ విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే, అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే, నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ, ఓ చిటికేసి తీర్చెయ్యరాదమా అందరి హరిగోస, నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా, నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. నటరాజ స్వరూపమా, పంచభూతములన్నీ నీ వశమా, చావు పుట్టుకలనే మించినది నీ మహిమా, కైలాసం వీడవా కాస్తైనా చూడు జనము గొడవ, అనుమానం తీర్చవా నువ్వు మనిషా
శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట దానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎన్ని కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా శివ శంకర గౌరీ అడనుడుమా ఓం నమః శివ ఓంకార శివ శంకర గౌరీ అడనుడుమా డంగుల మా శివ వయ్యార శివ డంగురమా డంగుల మా శివ వయ్యార శివ డంగురమా డంగుల మా శివ వయ్యార శివ డంగురమా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం
శ్రీవాయులింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై పరికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వధమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగ
లింగమై సంచరించరా అడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై పరికారా వరదై ముంచై జనలింగమై ఘోరా వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరిమి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జనలో కొలువై తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అగలే కాచిమైన గుట్టని మూడు కల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర నమ శివాయ రుద్రాయ భద్రాయ సర్వాయ సర్వాయ శివ పూజకు వేళాయే కదలిరా ఓం నమ శివాయ శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా
శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తరివి తీర ఈశ్వరా. ఓం నమ శివాయ యోగాయ భోగాయ రాగాయ రమ్యాయ పంచాక్షరి వేదంగ మోగెరా. ఓం నమ శివాయ. మారేడుకు మారేడుతూ అభిషేకం జరపగా నైవేద్యం ఆతిథ్యం మా మనసులు నీకురా శంకరా. కోటి మొక్కులను తీర్చుకొని నీ పేరు వేయి తీర్లు తలుచుకొని మళ్ళీ మళ్ళీ నిన్ను మొక్కుకుంటూ కొలిసేము ఈశ్వరా. జాగులేదు నీకు శంకరా జాలి గుండె నీది శివ శంకరా. వరమియ్యవయ్యా ఓరి శంకరా కొలలేని ప్రేమ మాకు నీవురా. ఆకాశమంతా ఆదరణ నీది అంత నీవు అది శంకరా. రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర. రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర. గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా. ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా. హర హర ఈశ్వర శంభో శివ శంకర. ఓం నమ శివాయ నీలకంధర. శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తరిమి తీర ఈశ్వరా. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడు మా. ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడు మా. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. మంచి మల్లెలన్నీ ఒళ్ళ బోసుకొని కొప్పున ముడిసెను దండలల్లుకొని దేవరాని ఊసు కళ్ళ నింపుకొని ఎదురేగే పున్నమి వెన్నెలంపుకొని ఏ దారి నొత్త ఒకే దారి నాదుడ బదులు ఏమయ్య ఓ భద్రినాథుడ. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. శోకాలు బాపెట్టి దేవుడ ముక్కంటి లోకాలు ఏలటి నంది శనితోటి. సరి జోడని తోడ కానంగా నీ పొంటి సరసంగ చేరంగ సాగేరతో వంటి. పంచభూతాలలో కొలువైన ఈశ కొంచెమన్న జాలి చూపు మహేష. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. బసవా బసవయ్యా బసవనాథ ఆ బూడిద దేహపు బైరాగిరా వాడు వల్ల కాడు ఒగ్గి ఉండలేనివాడు. ఆహా ఏదడిగినా ఇచ్చే ఆది యోగి వాడు. డంగురు డంగురు డమరు నాద ప్రియుడు. దేవాది దేవుళ్ళ దేవదేవుడు పార్వతమ్మ జంట కోరిన సకుడు. డంగురు డంగురు ఆహా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడు. ఓం నమ శివ ఓంకార మా శివ
करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि हर हर शम्भु शम्भु शिव महदेव शम्भु शम्भु शिव महदेव हर शम्भु शम्भु शिव महदेव शम्भु शम्भु शिव महदेव सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हृतपापवृन्दम् सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हितपापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये हर हर शम्भु शम्भु शिव महदेव शम्भु शम्भु शिव महदेव हर शम्भु शम्भु शिव महदेव शम्भु शम्भु शिव महदेव अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम् अकालमृत्यु परिरक्षणार्थं वन्दे महाकाल
గిరీసురా సుత గౌరీ సఖీ అయ్యి నీ తోడుండా సంకా జోలే శంకు పుర్రే నీకు పుదండ రంగులేని నాగమణి మెడలో నా వెలుగుచుండా ఏమీ లేని భైరాగోలే యాచించుచుండా వెన్నెలనే తలపై కొలువై చిందులాడా ఎందుకురా బూడిద నీ నొసట గిరిజనమే నీకు బంధువులైరిరా సిరులున్న మురువము చిత్రపురా కలిమిలేమి కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళపు సంద్రము నీవే ఓహో ఉండి లేనట్టుండే ఉనికివి నీవే ప్రళయ విలయ కాలాలకు గర్తవు నీవే సాధు జంగమాది దేవుడా హర హర మహాదేవ శంకరా బిలువా మాల సుగంధాల పూసిన పూల పల్లకి మేళ తలపించేను కమనీయంగా శివుడా నీలీలా సద్గురు వేదం శంభుని నాదం అందాల ఈ సుందర ధామం నింగి నేలకు నిచ్చనలేసే పావన పీఠము ఈ దినమే గానం ప్రణవనాదముగా ఢమరుకమే దిమి దిమి మోగెనురా భూమి నుంచి గంగా దివికే పొంగెనురా నటరాజై శివుడే ఆడెనురా నమ శివాయ సిద్ధనమాయ ఓ సిద్ధనమాయ విశుద్ధనమాయ పంచాక్షరి జప మంత్రమే పరమ శివాయ కైవల్యం కైలాసం నమ శివాయ ఓహో అద్వైతం శివతత్వం సదా శివాయ పూర్ణం పరిపూర్ణం గురు పూర్ణనమాయ సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా